రైట్, నమస్తే. సదర్ అంటే ముఖ్యంగా మనకు ముందు గుర్తొచ్చేది హైదరాబాద్ చెప్పల్ బజార్ లడ్డు యాదవ్. సో లడ్డు యాదవ్ సదర్ చాలా ఫేమస్, అందరికీ తెలిసిన విషయమే. చాలామంది సదర్ చూడడానికి చెప్పల్ బజార్కి వస్తుంటారు. అయితే మనము ఇక్కడ లడ్డు యాదవ్కి సంబంధించి లడ్డు యాదవ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ హిట్ టీవీ తీసుకోవడం జరిగింది. సో లడ్డు యాదవ్ కజన్ తమ్ముడు, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ నందకిషోర్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సదర్ ఏం జరుగుతుంది, ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు, ఏందో ఒకసారి తెలుసుకుందాం. నందకిషోర్ యాదవ్ గారి దగ్గరకు వచ్చినాము, మాట్లాడదాం. సో ఇంట్లోనే యాదవులు తెలుసు, యాదవులు పాడి పశువులు ప్రతి ఒక్కరింట్లో వాళ్ళు పోషణ చేస్తుంటారు. మాట్లాడదాం. నమస్తే నందకిషోర్ యాదవ్ గారు, సదర్ శుభాకాంక్షలు. ఇవన్నీ కూడా మీరు ఎప్పటి నుంచో పెంచి పోషిస్తున్న ఆవులు? మాకు పాత ఇల్లు ఉన్నప్పుడు 40-50 బర్రెలు ఉండే, 5-6 ఆవులు ఉండే, పెద్ద పెద్ద. ఇక ఇల్లు శిథిలావస్థ కట్టేసిన తర్వాత గౌరీ కట్టేసిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టిన 2020లో ఇల్లు కట్టిన. ఇంట్లో ఆవులు ఉండాలని చెప్పి దీనికి ఆవుల కోసం ప్లేస్ కేటాయించి ఈ 5 ఆవులు పెట్టుకున్నా. ఈ ఒక బుల్లు, ఈ 4 ఆవులు. ఇది మొన్ననే డెలివరీ అయింది. దీంట్లో బజరంగ్ పేరు శ్రీవల్లి గౌరీ. ఇది ఏం పేరన్నా? బజరంగ్. బజరంగ్ బజరంగ్ ఆవు బజరంగ్. అది శ్రీవల్లి, ఇది గౌరీ, ఇది సుందరి, లక్ష్మి, శంభు. ఓకే. అది బుల్ల. ఇందులో మేల్ ఏమున్నాయా, ఫీమేల్ ఏనా? అది మేలు, ఇది పాప. మేలు కానీ మొన్న 4 months పాప. మేలు, అది కూడా మేలే. ఇది మేలే. మేలు. ఇది 4 months అంతే. మే 20 డెలివరీ దాన్ని. అంటే ఈ ఆవు పుట్టి మే 20 రోజు డెలివరీ అయింది. ఓకే. అందుకే ఆ రోజు మంగళవారం రోజు పుట్టింది, దాన్ని బజరంగం పెట్టిన పేరు. ఓకే. బజరంగ బలి. ఈ రోజు 4 months ఇంత స్ట్రాంగ్ అంటే మేము దాని పాలు ఏం తీయలేదు, మొత్తం దానికి వదిలేస్తాం. తల్లి పాలు మొత్తం అదే. తల్లిదైనా దీని తల్లి. ఓకే ఓకే ఓకే. సో అన్నీ కూడా ఫీమేలే. ఎంత అవుతుందన్న ఖర్చు, ఎంత అవుతుంది ఇప్పుడు ఆవులని మనము? ఈ ఆవులకు నాకు నెలకు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే. ఇవి దానా ఇవన్నీ కూడా రోజు 300 రూపాయల గడ్డి వస్తుంది, 700 కుట్టి అవుతుంది. మళ్ళీ చున్ని, కల్లి దాన ఇస్తాం. ₹1 కూడా పాలు తీసుకొని అమ్మము. పాలు 1/2 లీటర్ పాలు తీసుకొని అభిషేకానికి వాడుకుంటాం. మిగతా పాపకి వదిలేస్తుంది. ఓకే. పాపకే. ఇప్పుడు ఆవులని కూడా పాలు ఇస్తాయి కదా నార్మల్గా? ఇస్తాయి, కానీ ఇప్పుడు అన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ ఉంది, అది కూడా ప్రెగ్నెన్సీ. ఇవన్నీ ప్రెగ్నెన్సీ 2-3 months ప్రెగ్నెన్సీ ఉంది. కరెక్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ కాగానే పాలు ఇవ్వని ఆనేస్తుంది. ఈ కొద్ది పెద్దగా అయితే పొడుస్తుంటాయా? అంటే బొల్లు ఒక లక్షణమే అది ఉంటుంది అన్న. ఇప్పుడు ఇట్లా అంటే మనకి వేస్తుంది మామూలుగా. ఈ ఆవులన్నిటికి దాదాపు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 30 రూపాయలు ఖర్చు. సో అయినా కూడా ఖచ్చితంగా మీరు యాదవులు ఖచ్చితంగా పోషించాలి, పశు పోషణ ఉండాలనే ఉద్దేశంతోనేనా? అంటే ఇంట్లో గోవు లేదు, వాడు గొల్లవాడే కాదన్న. అంతేనా? ఖచ్చితంగా గొల్లు ప్రతి ఒక్కరిలో గోవు ఉండాలా, లేకపోతే దున్నపోతే ఏదో ఒకటి ఉండాలి గోవులో. కానీ ఈ మధ్యకాలంలో అది రిస్క్. అంటే చాలామంది అమ్మేసుకుంటున్న తీరు మనం చూస్తున్నాం. వేరే వేరే బిజినెస్లు చేసుకుంటారు. దున్నపోతుల దందా అనేది మానేసి మనం చూస్తున్నాం చాలా నుంచి. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యము, కుల వృత్తులను ప్రోత్సహించకుండా దానివల్ల అమ్మేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే మా ఇంట్లో పాత ఇంట్లో 40-50 బర్రెలు ఉండేది. ఇప్పుడు మేము మళ్ళీ బర్రెలు తీసుకొచ్చి పెట్టామంటే ఇప్పుడు అంతా కార్పొరేట్ లెవెల్ అయిపోయింది. జర దోమలు రాగానే ఈ బర్రె వల్లనే వస్తుంది, ఈ పేడ వల్లనే వస్తుంది. ఒకటి ఆ పేడ తీసుకెళ్ళడానికి ఒకప్పుడు లారీలు వచ్చి మా దగ్గర తీసుకెళ్ళి పేడకు ఇంటి పక్కన బస్తీల్లో కూడా పేడ ఎత్తుకోపోయి ఇంటి ముందు అలుకుతుండే వేస్తుండే. పేడ కోసం పోటీ పడుతుండే. ఇప్పుడు అలాంటి ఏం లేదు. సో దానివల్ల మాకు ఇబ్బంది అయ్యి బళ్ళు తీసేసి వాళ్ళు వేరే వేరే వృత్తులు చేసుకుంటారు. ఇదే సందర్భంగా నిన్న మొన్న కూడా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను యాదవ్ సంఘం చైర్మన్ తరఫున విన్నపం చేయడం ఏంటంటే, మా యాదవులను ప్రోత్సహించండి. యాదవులను ప్రోత్సహిస్తే నాణ్యమైన కల్తీ లేని పాలు దొరుకుతాయి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. లేని ఎడల ఈ కల్తీ వ్యాపారస్తులు ముందుకు వస్తారు, మంది ప్రాణాలకు అనారోగ్యాన్ని గురి చేస్తారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ కూడా మంది ఏర్పాటు చేశారు. దాని తర్వాత మా పశువులు అప్పుడు మూసీకి వెళ్ళి అక్కడ మంచి శుభ్రమైన నీళ్ళు ఉండేవి, కడుక్కొని తీసుకొని వస్తుంది మూసీలో వీటిని. ఇప్పుడు జనాభా పెరగడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని మున్సిపల్ వాళ్ళు బయటకు వదలదని కండిషన్ పెట్టారు. మనము బయట తిరుగుతాం, కానీ వాటికి బయట తిరగకపోతే అనారోగ్యం గురైతే వాకింగ్ వాటికి కూడా అవసరం కంపల్సరీ. అట్లా అని చాలామంది తీసేయడం జరిగింది. ఇది ఎందుకు ఇలా సమస్యకు పరిష్కారం అని చెప్పేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంత్రివర్గ బృందాన్ని బాంబేకి పంపించాడు. బాంబే సిటీలో బర్రెలు ఉండవు, ఓకే, అవుట్స్కర్ట్స్లో ఉంటాయి. అక్కడ స్టడీ చేసి రమ్మని పంపిస్తే వాళ్ళు అక్కడ స్టడీ చేసి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఏమంటే బాంబే సిటీలో బర్రెలు ఉండవు,
సిటీ అవుట్స్కట్స్లో బళ్ళు ఉంటాయి. సో అక్కడ ప్రభుత్వమే 10 బళ్ళు ఉన్నవాడికి 100 గజాలు, 20 బళ్ళు ఉన్నవాడికి 200 గజాలు, 300 ఇట్లా బళ్ళని బట్టి అంటే పశు పోషణ ఉండాలని లీజ్ పద్ధతిని ఇచ్చిన వాళ్ళు ఇస్తే వాళ్ళ రైతులంతా అక్కడ పశువులను పోషించుకొని ఆ పాలంతా తీసుకొచ్చి అందరు రైతులు ఒకటే చోట రైతు బజార్లు అమ్ముకుంటారు. ఇక్కడ మన దగ్గర ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తాం, హోటల్లో పాలు పోస్తాం. అక్కడ మహారాష్ట్రలో సిస్టమ్ లేదు. హోటల్ వాడే వచ్చి రైతు బజార్లు కొనుక్కొని వెళ్ళిపోతాం. అందరు అక్కడికి రావాల్సిందే. ఇప్పుడు మా యాదవుల జీవనోపాధి కరువు అయిపోతుంది. డీమార్ట్, రిలయన్స్ రావడం, సంస్థలు రావడం వల్ల మా దగ్గర కూడా పాలు కూడా ఉన్న 2-3 బళ్ళు కూడా పాలు కూడా కొనట్లేదు. కాబట్టి ప్రభుత్వం దీనికి పునరాలోచన చేసి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్ ఏదైనా నెల ఫస్ట్ వీక్ రాగానే మహిళలు బ్యాగ్ వేసుకొని వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే డీమార్ట్కి వెళ్తున్నాం. ఆ డీమార్ట్లో టిక్లీ కాడికి చెప్పుల వరకు పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. అటువంటిప్పుడు యాదవ్ దగ్గర నుంచి అటువంటిప్పుడు యాదవుల దగ్గర ఎవడు కొనుక్కుంటాడు? ఇప్పుడు యాదవుల దగ్గర కొనుక్కుంటే యాదవులు మా దాంట్లో యాదవులు బాగా ఈ మధ్య చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడితే అంత ఈ పాపులేషన్ అంత ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. కానీ కుల వృత్తులను ప్రోత్సహించాలి కదా. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చేసి పెద్ద రావడం వల్ల మా మీద ఇప్పుడు ఆ డీమార్ట్ రావడం వల్ల మామూలు కిరాణా షాప్ కూడా దెబ్బతింటుంది. బస్సులో చిన్న కిరాణా షాప్ ఉంటుండే, నిత్యావసర సరుకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్ పక్కకి ఏమైనా తీసుకొస్తుండే, 10 రూపాయలు గరం మసాలా తెప్పుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి ఏం లేదు. చక్కగా అందరూ డీమార్ట్ పోవడం వల్ల వీళ్ళు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ గారు దీన్ని ఆలోచన చేసి యాదవ్లకు కానీ ఏదైనా సౌకర్యం కల్పిస్తే బాగుంటాయి. మా యాదవ్ జాతి అంతా మీ విన్నట్టు ఉంటుంది. ఎప్పటికీ మిమ్మల్ని కడుపుల్లో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెప్పి. మీ సదర పండుగను అధికార పండుగగా ప్రకటించినారు కదా పోయిన సంవత్సరం, ఏం చెప్తారు దాని మీద? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మా తెలంగాణ యాదవులు ధన్యవాదాలు. వాళ్ళ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గ్రేటర్ హైదరాబాద్ వ్యవసాయం నుంచి కూడా ధన్యవాదాలు తెలిపినా, ఇప్పుడు ధన్యవాదాలు చెప్తా. ఆయన ఉన్నంతకాలం నేను ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాను. ఎందుకంటే ఆయనకు రుణపడి ఉంటాం. మందడి అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా ప్రకటింపజేసి ఒక జీవో చేసి కొద్దిగా బడ్జెట్ కేటాయించినందుకు వారి పేరున్న వీరికి వారికి అందరికీ బడ్జెట్ కేటాయించారు కదా. బడ్జెట్ దేనికి ఇస్తారు? ఏ ప్రోగ్రామ్కి ఇస్తారు? అసలు సదర్కి ఇస్తారా? దేనికి? మంచి ప్రశ్న వేశారు. బడ్జెట్ ఇట్లా ఎవరు పోతులు తీసే వాళ్ళకి పోతులు తీసే వాళ్ళకి ఇవ్వరన్న బడ్జెట్. అలా ఇస్తే గొడవలు అవుతాయి. అలా ఇస్తే కుల-ఏతర వ్యక్తి కూడా ఒక దున్నపోతులు తీసుకొస్తారు. మళ్ళీ దేనికి ఇస్తున్నారు? ఇప్పుడు ఈ బడ్జెట్ దేనికి ఇస్తారు అంటే ఇక్కడ వేదికలు ఇస్తారు. దారంగూడలో ఎన్ని వేదికలు పడతాయి? ఇప్పుడు కనీసం 15-20 వేదికలు పడతాయి. స్వాగత వేదికలు ఇస్తారు. ఆ వేదిక వరకు కూడా డబ్బులు చేతి రూపంలో ఇవ్వరు. ఒక కలెక్టర్ ద్వారానో, మున్సిపల్ కమిషనర్ ద్వారానో, ఎమ్మెల్యే వాళ్ళ ద్వారానో అక్కడ చెక్ ఇవ్వరని అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఓకే, ఈ డబ్బులతో స్టేజులు, మైకులు, లైట్లు, వాటరు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అదా ఇప్పుడు వాళ్ళకి కేటాయించిన డబ్బులు కేటాయించి తెలంగాణకు ఆ డబ్బులు ఏం సరిపో అన్న 100 కోట్లనే సరిపో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చిన్న దొన్నపోత తీసుకొచ్చి నాకు కూడా డబ్బులు అంటాడు. కాబట్టి ఇలా గొడవలే ఆస్కారం ఉంటుంది. మంచి ఉన్న ప్లేస్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అట్లా చెక్కులు ఇప్పుడు బోనాల పండుగ చెక్కులు ఇస్తారంటే గుడికి ఇస్తారు. ఆ గుడికి 10-20 ఇస్తారు, రంగులు ఇస్తారు, నిల్లు పెడతారు. అది టోటల్ తెలంగాణ జరుగుతుంది. యాదవుల గంటల కల్లా ఇప్పుడు బలమైన కూడా నేను ఒక పోతు తీసుకొని వస్తా అంటాడు. అలా కావద్దు, డిస్టర్బ్ కావద్దు. యాదవులు కూడా డిస్టర్బ్ కావద్దు, ప్రభుత్వం కూడా డిస్టర్బ్ కావద్దు. ఓ మంచి పద్ధతిలో వాడాలి, అందరికీ ఉపయోగపడాలి. దాదాపు మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా రోజుల నుంచి ఉన్నారు. కాబట్టి సదర్ ఇక్కడ ఈ నారాయణగూడ చెప్పల్ బజార్ సదరేనా ఫస్ట్ క్రేజ్ ఎక్కువ స్టార్ట్ అయింది? ఈ సదర్కేనా అన్న? ఇప్పుడు మన సదర్ అనేది 5000 సంవత్సరాల సింధు నాగరికత నుంచి మొదలైంది. కాలక్రమేణా అది కనుమరుగైపోయి ఇప్పుడు 2-3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఈ 2-3 రాష్ట్రాలు కూడా ఒక తెలంగాణ, ఇక్కడ సదర్ అనే పదం వాడుకున్నారు. ఇక్కడ తెలంగాణ సదర్ అనే పదం ఎందుకు అంటే మన నిజాం స్టేట్ కాబట్టి, నిజాం సర్కార్ పరిపాలించి కాబట్టి సదర్ వాడుతుంది. అక్కడ నిజాం సర్కార్ ముందు వేరే పేరు ఉండేనా? అప్పట్లో వేరే పేరు లేదన్నా. ఇది ఏడో నిజాం పరిపాలించి మనం 7వ నిజాం తర్వాతనే మనకు హ్యాండ్ అయింది కన్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి మనకు అంటే మీరు 5000 years కింద నుంచి ఉంది సింధు నాగరికత నుంచి. ఓకే ఓకే. నేను శాస్త్రాలలో బుక్లలో అప్పటి నుంచి యాదవ్స్ తీస్తారా ఇవన్నీ? యాదవ్స్ తీస్తారు అంతే. శ్రీకృష్ణుడు కృష్ణుడు పుట్టిన యదువంశంలో కన్నా, యదువంశ నందనుడు కన్నా. కృష్ణుడు యదువంశ నందనుడు కాబట్టి అక్కడ నుంచే చరిత్ర. ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు అస్సాం ఉందని, అస్సాంలో ఇప్పుడు కామాఖ్య అమ్మ టెంపుల్ ఉంది. అక్కడ అస్సాంలో ఒకప్పుడు అది ప్రద్యోషపురం. అక్కడ 7వ శతాబ్దంలో ఒక బాణాసురుడు అని ఒక రాజు పరిపాలిస్తుంది. బాణాసురుడు ఆ రాజు పరిపాలిస్తుంది. అక్కడ మహిళలను రోజు ఒకరిని ఖరాబ్ చేసి వాళ్ళని చిత్రం చేసి జైల్లో పడేస్తుంది. అయితే అయిపోయిన తర్వాత ఒక రోజు అక్కడికి శ్రీకృష్ణుడు వెళ్ళి అక్కడ సమస్యలు తీసుకొని ఆ రాక్షసుని
రాజును సంహరించి వీళ్ళని జైలు నుంచి విముక్తి చేయొచ్చు. వీళ్ళని జైలు నుంచి విముక్తి చేసిన తర్వాత ఈ మహిళలందరూ ఈ దగ్గర 10,000 మంది మహిళలు. అయితే ఈ మహిళలందరూ కృష్ణుడికి అన్నారు, కృష్ణను మమ్మల్ని వాడిని రాక్షసుని సంహరించి మమ్మల్ని విముక్తి చేసిన కరెక్టే, కానీ ఇప్పుడు మమ్మల్ని వివాహం ఎవరు ఆడుతారు అని అంటే, మీకోసమే మధుర కట్టించినా మధురకి వెళ్ళండి, మీరు మధురకు పోయండి, మధురలో ఉండి అక్కడికి వెళ్ళి మీ భర్త ఎవరు అంటే కృష్ణుని చెప్పండి అన్నారు. అదే 10,000 సత్యభామ అనేది అది అన్నారు. ఓకే ఓకే. సో సదర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? అయితే సదర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం నిజాం కాలంలో ఉన్నది సదర్ అంటే పెద్ద పెద్ద ఉర్దూ పదంలో సదర్ అంటే పెద్ద. ఇప్పటికి కూడా బీజేపీ కానీ టీడీపీ టీఆర్ఎస్లో ఒక డివిజన్ ప్రెసిడెంట్ అని ఏర్పాటు చేసుకుంటారు పార్టీ పరంగా. అయితే మజ్లిస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఒక డివిజన్కు సదర్ అని ఏర్పాటు చేస్తారు. సదర్ అని అంటారు. సదరే అంటారు. పెద్ద మీరు తెలుసుకోవచ్చు, వాళ్ళని సదరే అంటారు. ఎవరన్నా సమస్య మీద ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు, ఇంత దూరం ఎందుకు వచ్చామా, మీ ఏరియా సదర్ ఉంది కదా అని పోయి చెప్పుకొని నేను ఫోన్ చేస్తాను అంటారు. అంటే సదర్ అంటే పెద్ద. సమ్మేళనం అంటే తన కూడడం. అయితే మా పూర్వము మాది చౌదరి, మా కులానికి గడ్డకు చౌదరి ఉంటుండే. చౌదరి కుల పెద్ద చౌదరి. అయితే అప్పుడు గడ్డకు చౌదరి అంటే ఇప్పుడు డివిజన్ అప్పుడు ఆ భాషలో తెలంగాణ యాస భాషలో గడ్డ అంటుండే. ఈయన పలానా గడ్డ చౌదరి, పలానా నారాయణగూడ గడ్డకు చౌదరి, పలానా సైదాబాద్ గడ్డకు చౌదరి ఇలా అంటుండే. అట్లా గడ్డ చౌదరి. నిన్న జరిగిన సదర్లన్నీ గడ్డ చౌదరిలే అనమాట. ఓకే. ఈ రోజు జరిగేది మేయర్ పెద్ద చౌదరి, నారాయణగూడ దగ్గర పెద్ద చౌదరి. సదర్ అనేది ఉర్దూ పదము. తెలుగులో ఏమంటారు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ ని? ఇక తెలుగులో ఏం లేదు, అదే పదం ఆడుతుంది. దాన్ని తెలుగులో రాస్తున్నారు, దాన్ని అంటే పెద్ద సదర్. తెలుగులో అంటే పెద్ద సదర్. సో మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ సదర్? ఎప్పటి నుంచి లడ్డానా చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? అన్న నేను నాకు ఐడియా ఉంది. నేను చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నాకు 6 years. నేను తెలివి వచ్చినప్పటి నుంచి 3-4 years నుంచి మా నాన్నగారికి నేను ఉన్నప్పుడు మేము మా ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్నా. చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చేస్తున్నారు సదర్? నారాయణగూడ మా నాన్నగారు చేస్తుండే. ఓకే. కీర్తి శిశువు యాదవ్ వీరప్ప యాదవ్ గారు ఆయన చేస్తారు. ఆయన తర్వాత మా అన్నలు చేస్తుండే, మా అన్న తర్వాత మేము చేస్తున్నాం. లడ్డు యాదవ్ గారేనా? మాదంతా ఒకటే కుటుంబం. ఈ ఒక వ్యక్తి అనేది సపరేట్ లేదు. ఇప్పుడు సందీప్ యాదవ్ ఉంది కదా, సందీప్ యాదవ్, లడ్డు యాదవ్ వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లల. సందీప్ యాదవ్ అన్న కొడుకు, వాడేమో తమ్ముడు అవుతాడు, లడ్డు యాదవ్ తమ్ముడు అవుతాడు. ఓకే. సో మా కుటుంబం అంతా ఒకటే. ఓకే. పెద్ద కుటుంబం ఇక్కడ నుంచి. అయితే వీళ్ళంతా కలిసి చేస్తారు, ఒక వ్యక్తి వల్ల కాదు. కలిసి చేస్తారు. ఇప్పుడు సందీప్ యాదవ్ హర్యానా నుంచి పోతాను దిగుమతి తీసుకొస్తాడు. ఇక్కడ నువ్వు ఇది చేయి, వర్క్ షేర్ చేసుకొని చేస్తారు టోటల్. ఈ సదర్ ఎందుకు ఫేమస్ అండి? బాగా ఈ సదర్ ఎందుకు ఫేమస్ అంటే ఆనర్స్ ఎందుకు కూడా మా నాన్నగారు ఫేమస్, మా పెద్దలంతా ఫేమస్. మా నాన్నగారు నారాయణగూడ సదరే బాగా ఫేమస్. నారాయణగూడ సదరే ఫేమస్. మా వీరప్ప యాదవ్ గారు, చిట్టమైన వీరప్ప యాదవ్ గారు, చిట్టమైన వెంకయ్య యాదవ్ గారు, చిట్టమైన సత్యయ్య యాదవ్ గారు వీళ్ళంతా అప్పుడు ప్రముఖులు. ఈ క్రేజ్ అనేది ఒక 10-15 years నుంచి బాగా క్రేజ్ వచ్చింది కదా, 10 సంవత్సరాలు ముందు నుంచి. 10 సంవత్సరాల నుంచి క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే అన్న, ఇప్పుడు మా ఆచారం అనేది కొత్త మలుపు తిరగడం వల్ల క్రేజ్ వచ్చింది. యాక్చువల్గా మా ఆచారం ఏంటంటే ఉదాహరణ పోతుని తీసుకొని ఇంటింటికి తిరగడము, సాయంత్రము సదర్కి వెళ్ళడము, దానికి అనే ప్రొనౌన్సియేషన్ సౌండ్ తోటి బ్యాండ్ పెట్టుకోవడం ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, డీజే పాశ్చాత్య సంస్కృతి వచ్చేసింది. పాశ్చాత్య సంస్కృతి రావడం వల్ల ఇప్పుడు ఆ క్రేజ్ పెరిగింది. ట్రెండ్ మార్చారు కాబట్టి దానివల్ల బాగా ఏమనిపిస్తుంది ఉన్న సదర్లో మొత్తం. అంటే సదర్ అనేది హైదరాబాద్లో గ్రాండ్ జరుగుతుంది. హైదరాబాద్లో గ్రాండ్ జరిగేదే మీ సదర్ ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్లో మా సదరే గ్రాండ్ అని చెప్పలేము మన, అందరూ సదర్ గ్రాండ్. ఇప్పుడు నిన్న జరిగిన ప్రాంతాల్లో కూడా మన హైదరాబాద్ సదర్ కూడా గ్రాండ్గానే జరిగింది. హైదరాబాద్ సదర్ కూడా గ్రాండ్గానే జరిగింది. మన సైదాబాద్ సదర్ కూడా గ్రాండ్గా జరిగింది. ఈ 2 దున్నపోతులు సదర్లో అదుపు తప్పుతుంటాయి, జనాల మీద పోతాయి, ఓసారి కంట్రోల్ తప్పి గతంలో కొంతమంది చనిపోయారు, తొక్కిసలాట జరిగింది. ఎట్లా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో? ఎట్లా ఉంటుంది అంటే అవి దున్నపోతులు అదుపు తప్పడానికి కారణము తీసుకొచ్చిన యజమానిది. అంతేనా? యజమాని. ఎందుకంటే యజమాని దానిని హింసించకుండా మంచిగా తీసుకొస్తే ఏ దున్నపోతు కూడా చేయదు. ఓకే. వాడు తీసుకొచ్చి వాటికి అలవాటు లేనిది అప్పుడప్పుడే పైకి లేకమని లేపడము, ఆ ముక్కుని పెయిన్ చేయడము, అది ఇరిటేషన్ అవుతుంది. రెగ్యులర్గా నువ్వు ప్రాక్టీస్ ఉంటే ఏం కాదన్నది. ఓకే. అది కొంతమంది తెలియక అప్పుడప్పుడు లేకపోతావు, ఇరిటేషన్ సీదరించుకో. ఎంత వస్తానా ఖర్చు మొత్తం ఎంత వస్తుంది ఈ సదర్ కన్నా? ఈ ఖర్చు విషయంలో తెలియాలని ఖర్చులలో మీరెంత వేస్తారు డబ్బులు? మీ వంత ఎంత వేస్తారు? నేను ₹1 ఇవ్వను, అంతా మా పిల్లలే చూసుకుంటారు, వాళ్ళే కాంట్రిబ్యూషన్ చేసుకుంటారు. నేను పెద్ద లక్షలతో కూడుకున్న వ్యవహారం కదా ఇదంతా కూడా. నేను పెద్ద మనిషినే వ్యవహరిస్తాను. ఇక ఏమన్నా సందీప్ యాదవ్, మీరు కూడా కేంద్రంలో అధికారంలో పార్టీలు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చినారు, ఏమన్నా వాళ్ళు కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తారా ఫండింగ్ రూపంలో? నేను ఒక వ్యక్తి కోసం సపోర్ట్ ఎప్పుడు అడగలను. ఏదైనా సమస్య టోటల్ నా యాదవ్ జాతి కోసం సమస్య. నా యాదవ్ జాతి అభివృద్ధి చెందాలి, నా యాదవ్ జాతి విద్యాపరంగా ముందుకెళ్ళాలి, నా యాదవ్ జాతి వ్యాపారపరంగా ముందుకెళ్ళాలి, నా యాదవ్ జాతి ఉద్యోగపరంగా ముందుకెళ్ళాలి.
నా యాదవ్ జాతి రాజ్యాధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ ఆవులని ఈ సంబంధించి పశువులని కూడా ఇక్కడ పెంచడము ఈ పోషించడం, ఈ ఆవు ఇంట్లో ఉంటే బాగుంటుంది మంచిది అని అంటారు కదా, అసలు ఏంది అసలు ఎందుకు ఆవులను పెంచుతుంటారు? ఆవుల ముక్కోటి దేవతలు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. మీరు ఈ మధ్య కొత్తగా చూసిండొచ్చు, పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా కౌ హగ్ అని చేస్తున్నారు. కౌ హగ్ అని ఉన్నది, దానికి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. అయితే సైంటిఫిక్గా మీరు ఎవరన్నా ఏదైనా బీపీ రేజ్ అయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరు ఏదైనా పెద్ద ఆవు ఉంటుంది కదా, ఇంత కొంచెం పెద్ద ఆవు, దాని మీద మీరు 10 minutes ఇలా పెట్టి చూడండి. బీపీకి ట్యాబ్లెట్ వేసుకోవద్దు, 10 minutes పెట్టి చూడండి. 10 minutes తర్వాత మళ్ళీ మీరు బీపీ చెక్ చేసుకోండి అన్న, ఆటోమేటిక్ బీపీ నార్మల్ చేసుకొస్తుంది. ఈ దేశంలో కరోనా మహమ్మారి అందరి దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరింట్లో గోలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి కరోనా రాలేదు. ఇది ఛాలెంజ్గా నేను చెప్తున్నా. ఇందిరాపార్ గోశాలలో పనిచేసే సిబ్బందికి ఒకరికి కూడా రాలేదు. మా ఇంట్లో కూడా ఒకరికి కరోనా రాలేదు. నేను 150 మందిని కరోనా వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి క్వారంటైన్లో నేను వ్యాక్సిన్ ఇప్పించా. కరోనా వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఇప్పించా. కరోనా మహమ్మారి నా దగ్గర రాలేదు. నా గోవు నా దగ్గరికి ఆ మహమ్మారి రానియలేదు. గోవు ఒక్కటి ఆక్సిజన్ గుంచుతుంది, ఆక్సిజన్ వదులుతాను, గాలి గుంజది. దానిలో కూడా మహత్యము. గోమూత్రము రోజు పొద్దున ఒక స్పూన్ తాగుతాం. మేము 3-4 గిన్నెలు గోమూత్రం తాగుతాం పొద్దున లేస్తుంది. ఇలా పోషణ పట్టి గోమూత్రం అవుతుంది. మన బ్లడ్ను అది డయాలసిస్ చేసేది. ఓకే, ఇంకా ఈ పేడ వేయడం, ఆవు పేడ కానీ ఆవు పేడ వేయడం వల్ల బ్యాక్టీరియా అనేది మన ఇంటికి రాదన్న. ఇంకా ప్రతి ఒక్క దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏదో అంటే ఈ సైంటిఫికే కాకుండా మనకేమన్నా మీకు కానీ మీ ఫ్యామిలీకి బాగా జరిగింది, అభివృద్ధి జరగడం కానీ, కలిసి రావడం కానీ? అన్న నేను ఇది చేసేది లాభం ఎప్పుడు ఆశించాను. లాభం కదా, మీకు మంచి జరిగిన మంచి చేయడంతో పైవాడి లీల అన్న, భగవంతుడు లీల. మన కర్మను ఎవరు తప్పించాడు, కర్మానుసారం అవుతుంది. నువ్వు ఏ ప్రయత్నం చేసినా కర్మానుసారం అవుతుంది. సో ఈ పెట్స్ని పెంచినప్పుడు కానీ, ఇట్లా ఆవులను పెంచినప్పుడు కానీ చాలా సమస్యలు వస్తాయి. అంటే ఇట్లా కొంచెం బ్యాక్టీరియా వచ్చినప్పుడు అవి ఏమైనా ఇబ్బందులు అయినా? మా కిషన్ రెడ్డి గారి ఫ్రీ మెడికల్ ఉంది కదా, భారత్ సంజీవని ఉంది. ఫోన్ చేస్తే వచ్చి 5 నిమిషాలు ట్రీట్మెంట్ చేసిపోతారు. ఈ ఉన్న ఆవులలో మీకు బాగా ఇష్టమైనది ఏదన్నా? అన్ని ఇష్టమైన అట్లా. ఇది చిన్నది కదా, 4 నెలలు మే 20 రోజు డెలివరీ అవుతున్నా. ఇది బజరంగ్. దీన్ని ఎవరు చూసినా వాళ్ళు నాకు ఇవ్వని అడుగుతున్నారు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నాకు కావాలని అడిగినారు, మన రఘునందన్ గారు వచ్చి నాకు కావాలని అడిగారు. అదే సరే చూద్దాం తర్వాత. రఘునందన్ రావు గారు వచ్చినారు ఇక్కడికి? వచ్చారు. ఈ ఒక ఆవు కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 2.5 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్నది అన్న, ఇది మంచి బ్రీడ్ ఒరిజినల్ లక్షణాలు వచ్చినాయి. 2 లక్షలకి అమ్ముతాయి. ఓకే, ఒక ఆవును అలాంటి ఆవును కొనాలంటే మనకి ఎంత అవుతుంది? లక్షలు కావాలనుకో. పూర్తి మంచి బ్రీడ్ లక్ష ఆవు ఉంటాయి. పొంగనూరులో కొన్ని లక్షలు ఉంటాయి అన్న. తోక కింద దాకా. ఇప్పుడు దీని పొంగనూరు బ్రీడ్, దాని తోక కింద తగులుతుంది. ఈ లెంత్ ఉండాలి, గోపురం ఉండాలి, ఈ పొడవు లెంత్ ఉండాలి. ఓకే, దీంట్లో నంబర్స్ ఉంటాయి అన్న. 70B అది 70B 80B ఇవన్నీ పొంగునూరు ఆవులు. ఓకే, రైట్ అన్న. సదర్ శుభాకాంక్షలు మరోసారి. మీకు కూడా రైట్. ఛానల్ వరకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.